తిరుపతి వెళ్తాము. కానీ గోవిందా గోవిందా అంటారు. సో, దానికి అర్థం ఏమైనా ఉందా? గోవింద అంటే ఆహ్, కొన్ని అర్థాలొస్తాయి. ఒకటి గోవుల్ని కాసేవాడు, గోవుల్ని రక్షించేవాడు అనేది ఒక అర్థం వస్తుంది. హ్మ్. అది గోవింద అని ఉంటుంది. హ్మ్. తర్వాత మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయి దానికి. హ్మ్. ఆహ్, హ్మ్. వింద అంటే వినోదింపజేసేవాడు, ఆనందం ఇచ్చేవాడు. గో అంటే ఆ! ఆనందం అన్నమాట. ఆ! అదొక అర్థం ఉంది. ఇంకా హ్మ్. ఇంకొక 2 అంటే 'హతీరాంజీ' వారు వారు చెప్పింది హ్మ్. బాలాజీ అని పిలుస్తాడు. ఆయన ఫస్ట్ బాలాజీ అని పిలిచింది ఆయనే, హతీరాంజీ. హుహు. ఆయన చెప్పిన దాంట్లో కొంతుంది. అదే తర్వాత నార్థన్ ఇండియాలో బాలాజీ అని పిలుస్తారు. బాలాజీ అని పిలుస్తారు. ఎందుకంటే హతీరాంజీ అన్న ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆయన. హ్మ్. శ్రీనివాసుడు అంటే ఏంటండి? శ్రీనివాసుడు. హ్మ్. లక్ష్మీదేవి హృదయం మీద ఉంటుంది ఆయనకి. హ్మ్. ఆహ్, ఆహ్, అందుకని శ్రీనివాసము. శ్రీ ఉండేది ఆయన మీద కాబట్టి శ్రీనివాసము అని అంటారు. ఆయనే సర్వస్వం. హ్మ్. అది. ఇంకొకటి మీరు వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తారు కదా! ఆ వ్రతం గురించి కొంచెం చెప్తారా? వెంకటేశ్వర స్వామి వ్రతం నేను ఫాలో అయ్యేదొచ్చేసి విశ్వపతి గారి ఆయన రాసిన పుస్తకం ఫాలో అవుతాను. మామూలుగా సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం వ ఇలాంటి వాటిల్లోనే ఇది కూడా ఉపచారాలతోటి అష్టోత్తర పూజ, అమ్మవార్లిద్దరికీ పూజ ఉంటుంది. తర్వాత 5 కథలుంటాయి. ఆ 5 కథలు చదివితే అది అక్కడికి వ్రతం సంపూర్ణం అవుతుంది. మనం ఇంట్లో మన శక్తానుసారం పంచదార, రవ్వ పెట్టడం, నైవేద్యం ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. హ్మ్. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాకపోతే కనీసం కథలన్నా చదువుకుంటాం. అదనమాట. ఒక నియమం ప్రకారంగా వెళ్తుంది. అలాగే 7 శనివారాల వ్రతం అని ఒకటుంది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి వ్రతం అదొకటుంది. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు అలా ఫాలో అవ్వచ్చు. ఓం నమో వెంకటేశాయ.